మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇండో చైనా భూటాన్ బార్డర్ ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ ఇష్యూస్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. అయితే ఇది 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ అని ఎంతవరకు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. కేవలం ఓ చిన్న ధర్నా సీన్ కే 3000 మందిని పెట్టి 10 కోట్ల ఖర్చుతో షూటింగ్ చేశాడట ప్రశాంత్ నీల్. అది కూడా ఎన్టీఆర్ లేని సీన్. అంటే హీరో లేని సీన్ నే ఇంత భారీ ఖర్చుతో తీస్తే ఇక ఇందులో యాక్షన్ ఎపిసోడ్లు మిగతా సీన్లకు ఇంకెంత ఖర్చు చేయిస్తాడు? అంతా అనుకున్నట్లు ఇది కేవలం పాన్ ఇండియా ప్రాజెక్టో పాన్ ఆసియా సినిమానో కాదని తెలుస్తోంది. అఫీషియల్ గా సినిమా సంగతి తేల్చకుండా పాన్ వరల్డ్ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నట్టున్నారు. సింగిల్ సీన్ కి 10 కోట్లంటే సినిమా అన్నాక కనీసం 60 నుంచి 80 సీన్లుంటాయి. అలా లెక్కేస్తే 800 కోట్లు మేకింగ్ కే అవుతుంది. ఇక ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 350 కోట్లు. అంటే ఇది నిజంగా 1000 కోట్ల బడ్జెట్ మూవీనా? రాజమౌళితో మహేష్ చేస్తున్న సినిమానే మించేలా భారీ సాహసం ఏదో జరుగుతోందా? హావ్ ఎ లుక్. ట్రిబుల్ ఆర్ 1350 కోట్లు రాబట్టిన మూవీ. ఆ తర్వాత వచ్చిన దేవర 670 కోట్ల పండగ తెచ్చిన సినిమా. ఈ రెండింటి తర్వాత ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ మీద దండెత్తే పనిలో ఉన్నాడు. అది ఏమాత్రం వర్కౌట్ అయినా 2000 కోట్ల వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ అది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసేది మాత్రం డ్రాగన్. ఆల్రెడీ తను లేకుండానే సీన్లు తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు, కానీ బడ్జెట్ మాత్రం అందరినీ షేక్ చేసేలా ఉంది. ఇంతవరకు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల నుంచి 550 కోట్లు ఉండొచ్చు అన్నారు. హీరో రెమ్యునరేషన్ 300 కోట్లు, డైరెక్టర్ పారితోషికం 50 కోట్లకు, మేకింగ్ ఖర్చులు 150 కోట్లు కలిపితే మొత్తం 500 కోట్లు అనుకున్నారు. కానీ రియాలిటీ చెక్ చేస్తే 1000 కోట్లు దాటేలా ఉంది ఈ సినిమా బడ్జెట్. ఇది రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చేస్తున్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ. ఇదంటే పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అంత ఖర్చు చేస్తున్నారు అనుకోవచ్చు. మరెందుకు ఎన్టీఆర్ పాన్ ఆసియా సినిమాకు అన్ని కోట్లు పెడుతున్నట్టు? ఈ డౌట్కి ఆన్సర్ డ్రాగన్ పాన్ ఏషియా మూవీ కాకపోవడమే. నిజంగానే ఇది పాన్ ఇండియానో పాన్ ఏషియా మూవీనో కాదట. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గానే డ్రాగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా, భూటాన్, చైనా మధ్య కామన్ కనెక్షన్ చికెన్ నెక్. ఆ ఏరియాలో కాన్సెప్ట్ ఇండో చైనా బోర్డర్ ఇష్యూస్తో పాటు డ్రగ్స్ బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో కొరియా, ఇండోనేషియా నటుల్నే ఎక్కువగా తీసుకున్నారట. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గొడవల నేపథ్యంతో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయబోతోంది. అయితే కేవలం 3000 మంది ఆర్టిస్టులతో చేసిన ధర్నా సీన్కి 10 కోట్లు ఖర్చు అయ్యాయట. అది కూడా హీరో లేని సీన్ అవ్వడం మరో షాక్. హీరో సెట్లో లేకుండానే ఓ సీన్కి 10 కోట్లు ఖర్చు అయితే ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్లాన్ చేసే హై వోల్టేజ్ యాక్షన్ సీన్లకు ఎంత ఖర్చు చేస్తారు? సెట్లు, గ్రాఫిక్స్, వీటి ఖర్చు ఎంత ఉంటుంది? సినిమాలో నార్మల్గా 60 నుంచి 80 సీన్లు ఉంటే సీన్కి 10 కోట్ల చొప్పున 80 సీన్లకు 800 కోట్లు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్, గ్రాఫిక్స్ వర్క్ ఖర్చు అదనం. అలా చూస్తే రాజమౌళి మూవీనే ఈ సినిమా బడ్జెట్ మించేలా ఉంది. ఇంత ఖర్చు చేసి తీస్తే ఈ సినిమా 1000 కోట్లు రాబడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. 1500 కోట్ల పైనే రాబట్టాలి. అలా జరగాలి అంటే పాన్ వరల్డ్ లెవెల్లో ఈ మూవీ రావాలి. అంత కంటెంట్ ఉంది కాబట్టే ఇంత రిస్క్ చేస్తోందట ఫిల్మ్ టీమ్.